హైదరాబాద్లో ఇల్లు అద్దెకు ఉందని ఆన్లైన్లో పెట్టిన ఓ యువకుడి నుంచి సైబర్ నేరగాళ్లు 12.75 లక్షల రూపాయలు కాజేశారు. ఖైరతాబాద్కి చెందిన యువకుడు ఇల్లు అద్దెకు ఉందంటూ ఓ వెబ్సైట్లో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు అతనికి ఫోన్ చేసి ఎన్ఎస్జీ కమాండో అని, ఇటీవలే పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్కి బదిలీ అయ్యిందని, ఇల్లు అద్దెకు తీసుకుంటానని చెప్పాడు. పుల్వామా దాడి తర్వాత భద్రతా పరిణామాలు పాటిస్తున్నామని చెప్పి బాధిత యజమాని బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారు. ఖాతా కన్ఫర్మేషన్ కోసం కొంత డబ్బు పంపమని చెప్పి విడతల వారీగా 12.75 లక్షల రూపాయలు కాజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావుతో మా ప్రతినిధి ముఖాముఖి. ఇల్లు రెంట్ ఇవ్వడానికి పోయి ఒక అడ్వర్టైజ్మెంట్ magicbricks.comలో పెట్టిన ఒక బాధితుడు 12,75,000 రూపాయలు పోగొట్టుకున్నారు. ఎవరైతే సదరు ఇల్లు రెంట్కి తీసుకుంటున్నానని ఎన్ఎస్జీ కమాండో పేరుతోటి అతనితో సంప్రదింపులు జరిపారో విడతల వారీగా అతని నుంచి డబ్బు కాజేయడం జరిగింది. సో ఈ కేసు ఏ విధంగా జరిగింది, సో ఈ మోసం ఏ విధంగా చేశారనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు గారు ఉన్నారు. సార్, ఈ ఫ్రాడ్ ఏ విధంగా జరిగింది సార్? మాకు ఖైరతాబాద్లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అతనికి మియాపూర్లో ఒక అపార్ట్మెంట్ ఉంది, అది కిరాయికి ఇవ్వాలనే ఉద్దేశంతో అతను మ్యాజిక్ బ్రిక్స్ అనే ఒక యాప్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంటిని కిరాయికి ఇస్తా అని చెప్పి. దీనికి రెస్పాన్స్గా ఒక వెస్ట్ బెంగాల్ నుంచి ఒక ఎన్ఎస్జీ కమాండో అని చెప్పి డిఫెన్స్లో పనిచేస్తున్నా అని చెప్పి ఆయన దీనికి ఇంట్రెస్ట్ చూపించి ఇతనితో కాంటాక్ట్లోకి రావడం జరిగింది. కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ డిస్కషన్లోన మాకు డిఫెన్స్ పర్సనల్ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, మేము వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాము, మాకు ఈ ఇల్లు నచ్చింది, మేము రెంట్కి మేము తీసుకుంటాము, అయితే కన్ఫర్మేషన్ కోసం మా సుపీరియర్ ఆఫీసర్ నాలెడ్జ్లో కూడా ఉండాలి, మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ని వాళ్ళకి సుపీరియర్ ఆఫీసర్స్కి పంపిస్తాము, వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాకు రిలీవ్ చేస్తారు, మేము ఆక్యుపై చేసుకుంటాము అని చెప్పడం జరిగింది. తర్వాత నెంబర్ షేర్ చేసిన తర్వాత ఇంకొక వ్యక్తి వీళ్ళకి డిఫెన్స్ పర్సనల్, నేను సుపీరియర్ ఆఫీసర్ని చెప్పి వీళ్ళ కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కాంటాక్ట్ అయిన తర్వాత ఈ రెంట్కి సంబంధించి మీ నుంచి కన్ఫర్మేషన్ కావాలి, పుల్వామా అనే అటాక్ రీసెంట్గా జరిగింది కదా, దానివల్ల కొంచెం సెక్యూరిటీ రీజన్స్ వల్ల మాకు కన్ఫర్మేషన్ అనేది లేకుండా మేము ఆక్యుపై చేసుకోలేము, కాబట్టి మీరు కొంత సెక్యూరిటీ పర్పస్ మాకు కొంత అమౌంట్ని ఐఎంపిఎస్ ఆర్ యూపీఐ ద్వారా పే చేయమని చెప్పి జరిగింది. అప్పుడు ఈ కంప్లైనెంట్ క్వశ్చన్ చేసిండు. జనరల్గానే నేను ఓనర్ కదా, మీరు కిరాయికి వచ్చినప్పుడు మీరు అడ్వాన్స్ పే చేయాలి, నేను ఎందుకు పే చేయాలని చెప్పేటప్పుడు వాళ్ళు కన్విన్స్ చేయడం జరిగింది. ఇవి కొంచెం డిఫెన్స్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి, మేము వేరే ఎక్కడున్నా కానీ మా సెక్యూరిటీ ఇంపార్టెంట్ అని ఇతని కన్విన్స్ చేసి మీరు ఇచ్చిన అమౌంట్ మేము రిటర్న్ చేస్తాము అని చెప్పి ఆ క్రమంలోనే ఆ కన్వర్సేషన్ జరుగుతున్న క్రమంలోనే వాళ్ళు డిఫెన్స్ సంబంధించిన ఐడి కార్డ్స్, వాళ్ళ డిఫెన్స్ పర్సనల్ ఫొటోస్ అవి పంపించడం జరిగింది. దానివల్ల ఇతను నమ్మిండు. వాళ్ళని నమ్మిన తర్వాత కొంత చిన్న అమౌంట్స్ పే చేయడం జరిగింది. తర్వాత వన్ డే ఆల్మోస్ట్ ఫస్ట్ డే 1 lakh వరకు పే చేసిన తర్వాత మీరు బెనిఫిషరీ నేమ్ అనేది సరిగ్గా మెన్షన్ చేయలేదు, ఇది మిస్టేక్ చూపుతున్నాయని మళ్ళీ కన్విన్స్ చేసి విడతల వారీగా దాన్ని అమౌంట్ టోటల్ మీకు రిఫండ్ వచ్చేస్తాయని నమ్మించి మొత్తం టోటల్ 12,75,000 చీట్ చేయడం జరిగింది. తర్వాత రియలైజ్ అయ్యి అతను ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసాం, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరైతే ఎనర్జీ కమాండో అని కొన్ని ఫోటోలు అవి పంపారు సార్, అవన్నీ సైబర్ క్రైమ్ నేరగాళ్ళు పంపినవేనా సార్, లేకపోతే ఎవరైనా అసలైన వాళ్ళు వీళ్ళ ఐడెంటిటీ థెఫ్ట్ చేశారు? మనం చెప్పిన అవన్నీ ఫేక్ ఐడెంటిటీ కార్డు ఉండొచ్చు, ఫేక్ నేమ్స్. ఎవరు కూడా సైబర్ అఫెండర్స్ అనేది జెన్యున్ కార్డ్స్ కానీ జెన్యున్ నేమ్స్ కానీ ఎక్కడ ఉండదు, జరగదు. అది ఫేక్ ఐడెంటిటీ ఉంటుంది, ఫేక్ ఐడి కార్డు ఉంటాయి. ప్రొఫైల్స్ పిక్స్ కూడా వేరే, మనకు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ మిలిటరీ ఆర్మీ పర్సనల్ ఫొటోస్ వస్తాయి, అవి డౌన్లోడ్ చేసుకొని పంపించుంటారని అనుకుంటున్నాను. అతను ఈ పుల్వామా అటాక్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది సార్? అంటే ఎందుకు దీని ద్వారా అతను సెక్యూర్గా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అంతా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇలాంటి ట్రాన్సాక్షన్ చేయకూడదని తెలిసినా కానీ అతను ఏ విధంగా మోసపోయాడు సార్? ఇప్పుడు పుల్వామా అటాక్ అనే నేమ్ ఎందుకు వాడారంటే, ఎప్పుడైనా రీసెంట్ ట్రెండ్ ఏమైతే ఉందో, పబ్లిక్ మైండ్లో ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని సైబర్ క్రిమినల్స్ అనేది అటాక్ చేయడం జరుగుతుంటుంది. అంటే ఏమైనా స్కీమ్స్ కావచ్చు, ఏదైనా ఎనీ చేంజెస్ ఇన్ సొసైటీలో ఏమి వస్తున్నాయో, రీసెంట్ ఇన్సిడెంట్స్ ఏం జరుగుతున్నాయో దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు దాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారు. దాన్ని ఉద్దేశించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే కన్విన్స్ చేస్తారు బాధితులనే వాళ్ళకి. ఇటువంటి నేరాల పట్ల ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, సో ఇటువంటి వేరే రెంట్లకు సంబంధించిన దీంట్లో పెట్టేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఏ మ్యాటర్స్లోనైనా మీ అందరికీ అవేర్నెస్ చేయడం జరుగుతుంది. టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఎవ్రీడే మనం దీన్ని అవేర్నెస్ చేస్తున్నాం. మేము కూడా క్యాంపెయిన్ చేస్తున్నాము. పబ్లిక్ ఏంటంటే మా సైబర్ క్రైమ్ పోలీస్ నుంచి ఏం రిక్వెస్ట్ అంటే ఎనీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దీంట్లో ఈ ఇన్సిడెంట్లో కామన్ సెన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. యాజ్ ఏ ఓనర్గా అతనికి వాళ్ళు రెంట్కి ఉండేవాళ్ళు పే చేయాలి, అడ్వాన్స్ పే చేయాలి. కానీ ఇతను రిటర్న్ వాళ్ళకి పే చేయటం అనే దగ్గర జస్ట్ ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మనం అప్లై చేయటం వల్ల మనం ఫైనాన్షియల్గా లాస్ కాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇటువంటి మోసం జరిగింది, ఇటువంటి ట్రాన్సాక్షన్ జరిగిందని తెలిసిన వెంటనే సో ఏ విధంగా స్పందించాల్సి ఉంటుంది సదరు బాధితుడు? ఇప్పుడు ఏదైనా వన్ డే ఇతను ఈ యొక్క కేసులో 3 days అతను వాళ్ళ ట్రాప్లో పడడం జరిగింది. అట్లా కాకుండా ఈవెన్ 1 day అనేది కూడా చాలా ఎక్కువ టైం మనం రియలైజ్ కావడానికి, ఇది మోసమా చీటింగా కాదా అనేది తెలుసుకోవడానికి 1 day ఈజ్ సఫిషియంట్ టైం. కానీ ఇతను 3 days వాళ్ళ ట్రాప్లో ఉండిపోయాడు. అట్లా కాకుండా ఇమీడియట్గా మనం దాని నుంచి రియలైజ్ అవ్వాలి. మనం సైబర్ పోలీసులకి కంప్లైంట్ చేయాలి. 1930 కూడా మీకు మీ ఫోన్లోనే మొబైల్లోనే ఫ్రీ కాల్ ఉంటుంది. దానికి కూడా రిపోర్ట్ చేసి మీ యొక్క పోగొట్టుకున్న మనీని మీరు రిఫండ్ పొందడానికి అదొక ఛాన్స్ ఉంది మీకు. కాబట్టి ఇమీడియట్గా తక్షణమే కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీకు కొంతైనా ఫైనాన్షియల్ రికవరీ అవుతుంది. సో అది ఈ ఖైరతాబాద్ చెందినటువంటి బాధితుడి నుంచి సుమారు 12,75,000 రూపాయలు కాజేశారు. అయితే పుల్వామా అటాక్ సహా ఇటువంటి ట్రెండ్స్ లేటెస్ట్గా ప్రజల్లో ఎక్కువగా నానుడి ఉండే ఇటువంటి పదాలు వాడి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని అటెన్షన్ డైవర్ట్ చేసి ఈ విధంగా మోసాలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఇలాంటి రెంటల్లో ఈ కేసులో కనుక కొంత కామన్ సెన్స్ సార్ చెప్పినట్టుగానే రెంటల్ తను ఇస్తున్నప్పుడు పేమెంట్ వాళ్ళు చేయాలి కానీ వీళ్ళు చేయకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అతను బాధితుడు కూడా కొంత పోయిన డబ్బున తర్వాత రిలీజ్ అయినా సరే మళ్ళీ పోయిన డబ్బును మరీ అక్కడే తెచ్చుకోవాలని చెప్పేసి మళ్ళీ ట్రాన్సాక్షన్ చేయడం, ఇలా డబ్బు అంతా మోసపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే కేసు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ శ్రీనివాస్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.